వారంతా పట్టుమని 10 ఏళ్లు కూడా నిండని చిన్నారులు. కాళ్లకు స్కేటింగ్ చక్రాలు వేసుకున్నారంటే వారిని పట్టుకోవడం మహా కష్టం. స్కేటింగ్ పై సాధన చేసి అంతర్జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలకు అర్హత సాధించారు. ప్రతిభకు తగిన ప్రోత్సాహం ఉంటే అసాధ్యమైన సుసాధ్యమవుతుందని నిరూపిస్తున్న చిన్నారులపై ప్రత్యేక కథనం. వేసవి సెలవుల ఆటవిడుపు కోసం క్రీడా సముదాయానికి వచ్చిన పిల్లలు స్కేటింగ్ చూసి ముచ్చటపడ్డారు. స్కేటింగ్లో శిక్షణ తీసుకోవడం కోసం తిరుపతి శ్రీనివాస క్రీడా సముదాయంలో అడుగుపెట్టారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, శిక్షకుడి సహకారంతో 2 సంవత్సరాలు తిరిగేసరికి అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించారు. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన 20 మంది చిన్నారులు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. వారిలో 7 అంతర్జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలకు అర్హత సాధించారు. 11 సంవత్సరాల లోపు విభాగంలో జరిగే పోటీలకు తిరుపతికి చెందిన చిన్నారులు ఎంపికయ్యారు. కౌలాలంపూర్లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో వీరంతా పాల్గొంటారు. ఇందులో 2 చిన్నారులు అంతకుముందే గోవా, తమిళనాడు, మహారాష్ట్రలో జరిగిన ఓపెన్ నేషనల్స్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. రోలర్ స్కేటింగ్ పై పిల్లలు ఆసక్తి కనబర్చడం వల్ల వారిని ప్రోత్సహించామని తల్లిదండ్రులు తెలిపారు. బాబుకి ఇంట్రెస్ట్ ఉండింది, తీసుకొచ్చి జాయిన్ చేశాను. 1.5 సంవత్సరంగా బాబు ఇక్కడికి వస్తున్నాడు, బాగా చేస్తున్నాడు సార్. మా బాబు ఇలా స్కేటింగ్ గ్రౌండ్స్కి అన్నీ చూపిస్తూ ఉంటే అమ్మ నేను జాయిన్ అవుతానంటే సరేలేనా జాయిన్ చేసాము. ఆయనలో బాగా ఇంప్రూవ్మెంట్ బాగా కనిపించింది. ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి చేస్తున్నాడు. మొన్న ఫిబ్రవరిలో గోవా కూడా వెళ్ళాము. రిలేలో తాడు బ్రాంజ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా అబ్బాయి ఇంట్రెస్ట్ చూపించాడు స్కేటింగ్ చేయాలంటే ఆడే వాళ్ళని చూసి, అందువల్ల చేర్పించామండి. గోవాలో బ్రాంజ్ వచ్చింది రిలేలో, అందుకని ప్రోత్సహిస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో చిన్నారులు పోటీ పడేందుకు అవసరమైన మెళకువలను శ్రీనివాస క్రీడా సముదాయంలోని శిక్షకులు నేర్పిస్తున్నారు. పాఠశాల సమయాలకు అనుగుణంగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. చిన్నారులు క్రీడాకారులుగా ఎదగడానికి తమ వంతు కృషి చేస్తున్నట్లు శిక్షకుడు ప్రేమ్నాథ్ తెలిపారు. ఇక్కడ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో కానీ చిత్తూరు జిల్లాలో కానీ స్కేటింగ్ ఉన్నంత ఆదరణ ఎటువంటి గేములకి ఉండవు. స్కేటింగ్ చేయాలని ఇంట్రెస్ట్ చూడడం కానీ పిల్లలుగా ముందు వస్తున్నారు. పేరెంట్స్ని ఒప్పించి స్కేటింగే కావాలని పర్టికులర్గా శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్కి వస్తున్నారండి. సుమారు 16 మంది పిల్లలు సుమారు 7 రికార్డ్స్ని వరల్డ్ రికార్డ్ని ఇచ్చేశారండి. అదే కాకుండా 7 మంది ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అవడం జరిగింది. ఇప్పుడు ఒకప్పట్లో ఎంతో నిందో కానీ ఇప్పుడు స్కేటింగ్లో మాత్రం మంచి స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ముందడుగేస్తుందండి. దీనికి శాప్ వాళ్ళు కూడా కొంచెం ఆదరణ చూపించి బాగా డెవలప్ చేస్తే మన ఇంటర్నేషనల్ పోయేంత రేంజ్కి మనం రెడీ అవ్వగలుగుతామండి. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.